న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ నివేదిక సమర్పించిన వేళ మంత్రి కొండా సురేఖపై వేటు తప్పదని వార్తలు గుప్పుమన్నాయి. కూతురు కొండా సుస్మిత వ్యాఖ్యలకు బాధ్యులను చేస్తూ మంత్రి పదవి నుంచి తొలగించడం పక్కా అంటూ లీకులు వస్తున్నాయి. ఈ క్రమంలో కొండా మురళి ప్రజాభవన్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో భేటీ కావడం సంచలనంగా మారింది. ఈ సమావేశానికి కొండా మురళితో పాటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా హాజరు కావడంతో సురేఖ విషయం రాయబారం కోసమేనంటూ వార్తలు వినిపించాయి. అయితే సమావేశం అనంతరం బయటకు వచ్చిన కొండా మురళి తాను గతంలో చేసిన పనులకు సంబంధించిన ఓ బిల్లు విషయంలోనే భట్టిని కలిశానని మీడియాతో చెప్పారు. ఈ సందర్భంగా సుస్మిత వ్యాఖ్యలపై కూడా ఆయన స్పందించారు. బిడ్డ చేసిన వ్యాఖ్యలతో తనకేం సంబంధమని ప్రశ్నించారు. కొండా సుస్మిత వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమని, ఎవరి అభిప్రాయాలను వాళ్ళు చెప్పే స్వేచ్ఛ ఉంటుందని అన్నారు. ఆమెను ప్రశ్నించే హక్కు తమకు లేదని, కూతురైనంత మాత్రాన వాటికి తాము సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు. భిన్నాభిప్రాయాలతో బీఆర్ఎస్ నుంచి కవిత బయటకు పోలేదా అని ప్రశ్నించారు. తమ భార్యాభర్తలు మాత్రం కాంగ్రెస్ లోనే కొనసాగుతామని, గాంధీ కుటుంబం పట్ల తమకు సంపూర్ణ విశ్వాసం ఉందని కొండా మురళి చెప్పారు. మరి కొండా సురేఖపై చర్యలు ఉంటాయా లేదా అనేది వేచి చూడాలి. దాన్ని అడిగినా నేను ఇవాటికి 5 రోజులు వరంగల్ కూడా పోలేదు. రేఖమ్మ అక్కడ ముస్లింల వాళ్ళది ఉంది కాబట్టి ఆడ ఉంది. నిన్న వనమహోత్సవానికి కూడా పోయింది. మేము కాంగ్రెస్ పార్టీని వీడేది లేదు. సోనియా గాంధీ మీద, రాహుల్ గాంధీ గారి మీద, ప్రియాంక గాంధీ మీద సంపూర్ణ విశ్వాసం ఉంది. మీరేం దీన్ని ఆతృతగా తీసుకోవాలి సార్. బట్టి సార్తో నిన్నటి నుంచి కూడా నిన్ననేం లేదు. మీతో పాటు రాజగోపాల్ రెడ్డి గారు అట్లే ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా కలిశారు కదా, ఏంటి అసలు ఏం లేదు. బాగున్నాం అన్న అంటే బాగున్నాం అనుకున్నాం, మాట్లాడినాం, వచ్చినాం అంతే. అంటే తాజా రాజకీయ పరిణామాలు ఏమి రాలేదా? ఏం దాన్ని డిస్కషన్ నేను చేయలేదు. దానికి నాకు సంబంధం లేదు. అది నా బిడ్డ ఇష్యూ. 35 సంవత్సరాలు ఉన్నాయి దానికి. ఇలా దాని బిడ్డకు 15 సంవత్సరాలు ఉన్నాయి. వాళ్ళ ఇష్యూ. ఇప్పుడు మేడం మీద ప్లాన్ ఇలా అది ఏం చేసింది, ప్లాన్ బిలో ఏం చేసుకుంటుందో నా బిడ్డకు తెలుస్తుంది, నాకు తెలుస్తుందా అన్న. ఇప్పుడు కవిత గారు పోయారు, వాళ్ళది వాళ్ళు, మాది మేము. మీ బిడ్డకు మీకు సంబంధం లేదా? మా బిడ్డ మా కుటుంబం అన్న. సంబంధం ఏంటి? సంబంధం ఏంటి? నాకు ఉన్నదే ఒక బిడ్డ. రాజకీయం తిరగని అన్న.